ఇటు పోతలేదు. అబ్బో ఈ ఫోన్ వలిగిపోయింది అనుకో, మళ్ళీ 9,000 కావాలి. ఇట్లా కాదు కానీ మనం మధ్యాహ్నం ఫోన్ చేద్దాం. ఏడున్నాను. హలో మహేష్. అరే మాధవ్, ఏడున్నారా? ఇంటి దగ్గర ఉన్నారా? చెప్పరా. అరే దావత్రా, మనల్ని తీసుకొని రా అందరినీ. సరే మనలో తీసుకొని వస్తా. ఓకే సరేరా. అరే మహేష్ ఫోన్ చేస్తున్నా దావత్ ఆట. మమ్మల్ని రమ్మన్నాడా? అరే అందరు రమ్మనరా. ఇస్తాడట దావత్? మొత్తం అందరు రమ్మను, దావత్ ఉందట. రాగైతే మొత్తం డిచ్చా మొత్తం ఆగం. అబ్బా బా ఇలా దావతట్రా. 2 బీర్లు 2 చికెన్ పీస్లు, 2 ఎగ్గుడే. పోమారా పోమా ఇస్తాడు కదా మళ్ళీ పక్క ఇచ్చుడే. నమస్తే మహేష్. నమస్తే. ఎట్రా మామా, సెలవుల మీద వచ్చినావా? లేదు మామ, బస్ మీద వచ్చిన. అరే బస్లో సీట్లు దొరకలే, బస్ మీద వచ్చినావు? అరే మీ వచ్చిన మ్యాటర్ ఏంది? మీరు చేసే పని ఏందిరా? అరే మహి దావత్ అన్నారా, ఎడ సీట్ వేసినవరా మరి దావత్? అందరు డబ్బులు తీరు, ఎక్కడ దావత్ అంటే అక్కడ సెట్ అవుతా. అరే సాయి ఎటు పోతున్నావు? గీడు ఎంగిల్ చేత్తోడు కాకినే కొట్టాడు. గీడు దావతిన్నట్టే నువ్వు బలేనా? అరే దావత్ రాని ఫోన్ చేసినాడు. అరే ఎంగిల్ చేత కాకి నోటు అంటే ఏంటి రావే? అరే ఎంగిల్ చేత కాకిని కొడితే మెతుకులు పడతాయని ఆ ఎంగిల్ చేత కూడా కొట్టరా. అరే మహేష్, పైసలు ఇచ్చే మొదలు తీసుకురా. తీసుకో. అరే వచ్చేద్దామండి అవుతుంది, లింక్ వస్తలేరేంద్రా. ఫోన్ చేయాలా మరోసారి? ఫోన్ చేయి చూద్దాం. 5 నిమిషాలు వాళ్ళే వేస్తారు. చూద్దామా? చూద్దామంటావా? చూద్దాం 5 నిమిషాలు. సరే అయితే బుక్ అని చెప్పు. అరే ఎటు వెళ్ళరా మీరు? మేము వచ్చి అర్ధగంటకి ఎక్క బండి తోసుకుంటూ వచ్చినా దొబ్బుకుంటూ వచ్చిండ్రా. మీ నూకుడు బీకుడు అన్నప్పుడు ఫస్ట్ బీర్లు కూలింగ్ అవుతున్నాయి. బీర్లు తాగుదాం. అరే మామ, నువ్వు హైదరాబాద్ ఉంటున్నావు ఎవరా? అరే మామ, నీకు ఒక క్వశ్చన్ అడుగుతా. తాజ్మహల్ ఎక్కడ ఉందిరా? గద్దెలా? ఆగ్రా మామ. అరే ఆగే ఉన్నారు, ఎటు పోనరా? తాజ్మహల్ ఎక్కడ ఉంది చెప్పు. ఆగ్రా దేశంలో ఉన్నది. గట్లే చెప్పు, అది మాకు కూడా తెలుసు. ఏదో నీకు హైదరాబాద్ ఉంటాయని అడిగినా. అరే మామ, నువ్వు మామూలు క్వశ్చన్ అడిగినావా? నేను నిన్న అడుగుతా, చెప్తావా? చెప్తా, పక్క చెప్తా. కాపీ పేస్ట్ అంటే ఏంటిదా? పెద్దలు రారా, పొద్దున వేసినా దోమతాను చూడు, అది పేస్ట్. దోమకునే తాగుతాను, అది కాఫీ. తాగేది కాఫీ. నేను తాగేటి దోముకునేటి అనలేను. ఫోన్లా అన్నా గంట వెళ్తా మంచిగా ఉంటారు. నేను హైదరాబాద్ పోయేటాను మీతో పాటు. గొప్పడు మామేడు పెద్ద మన అంటే అదే మరి పేరుంటది మొత్తం. అరే మీ లొల్ల అప్పుడు రా, మా ఇంట్లో నాకు పెళ్లి చూపులు చూస్తులే. నాకు అంత మంచి సినిమా మామ ఇంకా చూడలే. అరే అయినా సరే గాని పెళ్లి కొడుకోరా. నీతో తాగుడు కాదు, ఏం కాదు. నేను పోతున్నా, పోయా నేను పోతున్నా. నువ్వు పోతే మేరే ఉంటావు. తప్పు తీసుకుంటే అయినా గిరేది కూడా నువ్వు చేవట్లే. నేను పోతుంటే ఆడు పట్టుకుంటుంటే మస్తు ఉంటాయి మామ. ఏందిరా అది? నా ఫోన్ మామ టైట్ ఉంది.
అరే మా ఓరా సీసలేక పోతుడు. అరే ఏం చేస్తున్నావు చూద్దాం పారా. చూద్దాం పా. చూద్దాం. అరే తమ్మా అవురా. ఇంతమంది సీసాలు తీసుకో ఏం చేసినావురా? సీసాల మీ బుక్ పెన్ కొనుక్కున్నాను. బుక్ పెన్ ఏదిరా? మా ఫ్రెండ్ గానికి ఇచ్చింది. నీకే చదువుకుందామంటే బుక్కులు లేవు, నువ్వు వేరే టైంకి ఇచ్చినవారా? అన్న చిన్నప్పుడు ఆ టిఫిన్ బాక్స్కి వెళ్ళి ముద్ద పెట్టిండి. ఆయనకి అమ్మ అనాథాడు, ఎవరు లేరు ఆయనకి. ట్యాంక్ చెప్తే సరిపోతుంది కదా. పక్కకున్న ఫ్రెండ్స్ని పక్కకు పెట్టి ఫేస్బుక్లో వెతికి మీకేం తెలుసు అన్న ప్రేమ గురించి. ప్రేమ గురించి మాట్లాడుతున్నావు, ఎన్ని లెవెల్ ఫెయిల్ అయ్యారా నీ? నా జీవితమే ఫెయిల్యూర్ అన్న. ఎందుకురా? పుట్టగానే అమ్మ నాన్న వదిలేస్తారు, ఒకరోజు స్కూల్ ఒకరోజు పని, నా జీవితం ఇంతే. ఇదిగో తమ్ముడు ఇది డబ్బులు తీసుకో. నాలాంటి వాళ్ళు ఇంకా నలుగురు ఉన్నారు అన్న, వాళ్ళు మేమందరం స్కూల్కి వెళ్ళి చదువుకుంటాం. థ్యాంక్స్ అన్న. అరే మామ, ఒక ఉత్తరం గమ్యానికి చేరాలంటే అడ్రస్ ఎంత అవసరమో, ఆ తమ్ముడు గమ్యానికి చేరాలంటే మన లాంటి వారు అంత అవసరం. నిజం రా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లే మహేష్ కొత్త వచ్చిండు, ఇది మనకు స్టోరీలు కావాలని చెప్పినాం కదా, అప్పుడు దాంట్లో రెస్పాన్స్ అయ్యి మనకు స్టోరీ ఇచ్చింది. ఈ స్టోరీ కూడా మాత్రం మహేష్ ఇచ్చిండు. చూడండి, కామెంట్లో పెట్టండి, నచ్చితే కామెంట్లో పెట్టండి, ఓకేనా? ఇలాగే మాకు సపోర్ట్ చేయాలని మహేష్ ని కోరుకుంటున్నాం. ఇంకా వేరే వాళ్ళు కూడా మేము స్టోరీ చెప్పండి, మహేష్ దగ్గర ఈ చిన్నది మాత్రమే. కామెంట్ పెట్టండి, మేము మీకు రెస్పాన్స్ అవుతాం, ఓకేనా? బాయ్. బాయ్ ఫ్రెండ్స్.